భర్తల ప్రాణాలను తీసేస్తున్న భార్యల గురించి ఈ మధ్య న్యూస్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కొన్ని హత్యల గురించి విన్నా, కొన్ని హత్యల గురించి చూస్తుంటే మరీ ఇంత దారుణంగా, మరీ ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపేస్తారా అనిపిస్తుంది. వాళ్ళ చంపే విధానం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అరే, చంపేసి ముక్కలు ముక్కలుగా నరుగుతున్నారు, డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పేస్తున్నారు, హనీమూన్కి తీసుకెళ్ళి మరీ ప్రాణాలు తీసేస్తున్నారు. అరే, ఇవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం మొన్న పెళ్లి చేసుకోమని చెప్పేసి అనుకుంటున్నా. అసలు నాకు పెళ్ళొద్దు. ఇలాంటి అతి ఘోరమైన హత్యలలో మళ్ళీ ఇంకో హత్య. అది ఏంటి అంటే 50 ఏళ్ల తన భర్తను, తన ప్రియుడి కోసం తన భర్తని అతి కిరాతకంగా ప్రాణాలు తీసింది. ఆ హత్య జరిగిన తీరు గురించి మీరు చూసినా, అది విన్నా, తను వేసిన ప్లాన్ చూసినా కానీ మీరందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ దారుణం మొన్న జూన్ 24 కర్ణాటకలో అయితే జరిగింది. తన భర్తను తన ప్రియుడితో కలిసి చంపేసి అది ఏమీ ఎరగనట్టు ఉండడానికి ఆ భర్త యొక్క మృతదేహాన్ని దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే వెళ్ళి బావిలో పడేసింది. అంతేకాకుండా తనని ఎలా చంపేసిందంటే కారం పొడి చల్లి, కర్రలతో కొట్టి, తన మెడ మీద కాలేసి మరీ అతి దారుణంగా చంపిందని చెప్పేసి పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ బాడీ ఏదైతే ఉందో దాన్ని గోళీ సంచిలో వేసి ఎవరికి కనిపించకుండా 30 కిలోమీటర్ల దూరంలో పారేశారు. అరే, నాకు అర్థం కాదు, 50 ఏళ్ళు వచ్చాయి మీ భర్తకి, ఇంకెంత ఇంకొక 10 సంవత్సరాలు దీన్ని ఇలానే మెయింటైన్ చేసామంటే తర్వాత మీ భర్తే పోతాడు కదా. ఇంత చిన్న లాజిక్ కిందకి మిస్ అవుతున్నారు వీళ్ళంతా. ఇది విన్న తర్వాత మీకే అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ వచ్చేసి స్టోరీలో ఉంటుంది, చూసేయండి.